అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. మరి ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే, భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు ఆవాలు పసుపుతో కనుక రాత్రిపూట ఈ చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీ కోరికలని తీరిపోయి మీరు కోటేశ్వరులు అవడం ఖాయమండి. తప్పకుండా మీకున్న బాధలు కానీ ఎలాంటి కష్టాలైనా సమస్యలైనా కానీ అమ్మవారు ఇట్టే తొలగించేస్తారు. నమ్మకంతో అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీ అందరికి కూడా తెలిసినవే. తాంత్రిక విద్యలకి ఆవాలనేవి కూడా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇంట్లో ఉన్న నరదిష్టి తొలగిపోవడానికి పసుపు ఆవాలు ఎంతగానో మనకి యూజ్ అవుతాయండి. అలాంటి ఆ రెండిట్లతోనే అందరికీ తెలిసిన వాటితోనే ఈరోజు మనం చాలా సింపుల్గా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనేనో ఒక చిన్న పరిహారం అయితే చేసుకోవాలనుకుంటున్నాము. ఈ పరిహారం ఫ్రెండ్స్, దీనికి ఎలాంటి నియమాలు ఏం లేవండి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మీరు రాత్రి సమయంలో చేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. పొద్దున ఎందుకు చేయకూడదు అని అంటే, మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఇంట్లోకి ఏదైనా దుష్టశక్తి కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అంటే అది రాత్రి సమయంలోనండి. పొద్దున ఏది కూడా మన ఇంటి దగ్గరకు రాదన్నమాట. సాయంత్రమే ఎక్కువ వచ్చే ఛాన్సులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. రాత్రి సమయంలోనే ఎక్కువ చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనంటే చాలా వరకు లేడీస్ అంతా దాదాపు మార్నింగే పూజ చేసుకొని ఇంట్లో అంతా సాంబ్రాణి ధూపం వేసుకొని చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు రాత్రి సమయంలోనే ఈ పరిహారం అని చేసుకుని, ఇది ఒక్కటేనండి, ఇంకేం నియమాలు ఏం లేవు. ఇక ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇది టిప్ లాగానే అనుకోవచ్చు, లేదంటే ఒక చిన్న సజెషన్ అయినా రిక్వెస్ట్ ఏదైనా అనుకోవచ్చు. మ్యాక్సిమం ఒక వారంలో ఒక రోజు ఖచ్చితంగా ఇంట్లో సాంబ్రాణి ధూపం అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మీ ఇంటి దరిదాపులకు ఏ దుష్టశక్తి కూడా రాదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే పసుపు నీళ్ళండి. ప్రతిరోజు కనుక మీ ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకున్నట్లయితే మీకు ఎలాంటి పీడకలాలు కానీ ఏదో భయపడుతున్నట్లు కానీ ఏదైనా కనిపిస్తున్నట్లు కానీ అసలు ఏముండదండి. చాలా ప్రశాంతంగా ఉండగలరు. మీ కుటుంబంలో అందరూ కూడా చాలా ప్రశాంతంగా, ఎలాంటి చీకు చింత లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా అయితే ఉంటారు. ఈ 2 విషయాలు అయితే పాటించండి. ఇక మనం చేయాల్సిన ఒక చిన్న పరిహారం ఏంటి, పసుపుతో ఆవాలతో ఏం చేయాలి అని అంటే, ఈ 2 మీరు ఇంట్లో ఉన్న వాటితోనే వాడుకోవచ్చు అండి. నల్ల ఆవాలతోనే చేయాలి ఫ్రెండ్స్. ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటాయి. ఇంట్లో ఉన్న మీరు వంటకు వాడుకునేటివి యూజ్ చేసుకోవచ్చు. ఆవాలు కానీ పసుపు కానీ, లేదంటే మీరు ఏదైనా సపరేట్గా ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటామంటే మీ ఇష్టము. తప్పదు అనేదైతే నేనైతే చెప్పనండి. బయట కొనుక్కునే పని తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న వాటితోనే వాడుకోవచ్చు. దీనికోసం మనం ఒక గాజు బౌలే తీసుకోవాలండి, ఇంక ఏది కాదు. తీసుకుంటే గాజు బౌలు, లేదంటే మట్టి పాత్రలు ఉంటాయి కదండి, అది. ఈ 2 మాత్రమే తీసుకోవాలి. ప్లాస్టిక్వి స్టీల్వి ఏం వాడకూడదు. గాజు బౌల్ కానీ గ్లాస్ లాగా ఉంటుంది కదండి, అలా అదైనా, లేదంటే మట్టి పాత్ర అయినా కానీ తీసుకొని అందులో 2 స్పూన్లు అండి, కేవలం 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్లు పసుపు వేయాలి. అంతేనండి, ఇంకేం చేయనవసరం లేదు. ఆ రెండిట్లని ఒకే దాంట్లో వేసి దానికి మూత పెట్టేసి మీ ఇంట్లో ఏ గదిలోనే పెట్టుకోవచ్చండి. మీరు బెడ్రూమ్లో తప్ప మీ వంట గదిలో కానీ లేదంటే హాల్లో కానీ ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచిదండి ఇది. ఇలా దాన్ని ఎన్ని రోజులు ఉంచాలి అంటే 3 రోజులండి. కంపల్సరీ 3 రోజులు అక్కడే ఉంచాలి దాన్ని. 3 రోజుల తర్వాత ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పడేయండి, ఏదైనా నీటిలో అయినా వదిలేయండి, మీ ఇష్టము. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈ చిన్న రెమెడీ చేసుకున్నాము అని చెప్పి మీ ఇతరులకు కానీ బంధువులకు కానీ ఎవరికి చెప్పకూడదండి. చాలా రహస్య పరిహారం అనేది చెప్పుకోవాలి. దీన్ని ఎవరికి చెప్పకుండా మీ ఇంట్లో ఉన్న వాటితో చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఒకవేళ ఎవరైనా దిష్టి పెట్టినా, మీ ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇవన్నీ తొలగిపోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి. తప్పకుండా మీరు ఎవరికి చెప్పకుండా ఈ రహస్య పరిహారం అయితే చేసి చూడండి ఫ్రెండ్స్. అసలు ఇది 3 రోజులు ఉంచాలి కదండి. చేసిన మరుసటి రోజుకి మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది. ఏదో పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకు తెలియకుండానే మీ ఒంట్లోకి వస్తుంది అన్నమాట. ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఏడుస్తూ ఉన్న జీవితం అనేది మీకు తెలియకుండానే ఆ జీవితంలో ఆనందము, సంతోషం ఇలా ఎన్నెన్నో కలుగుతాయి. కాబట్టి మీరు నమ్మకంతో ఈ పరిహారం అయితే చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అమ్మవారైతే మీ కోరికనైతే తీరుస్తారు. మీ ఇష్టం అండి. అమ్మవారికి మీరు పూజ చేసుకుని ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్ ఈ పరిహారం అయినా చేసుకోవచ్చు. కాకపోతే అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకొని మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని చెప్పుకొని ఈ పరిహారం అది చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితం దొరుకుతుంది. దక్కాలి అని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇక అదే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.